వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు గెస్ట్ అయితే ఉన్నారు. టీడీపీ ఫోక్ పర్సన్ సూర్యదేవర లత గారు అయితే మన ముందు ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగైతే తెలుసుకుందామా. సో నమస్తే మేడం. నమస్తే. 2019 నుంచి 24 వరకు 34 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అనేసి అని కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయనకి నోటికి ఎంత అంకె వస్తే అంత చెప్పుకోవటమే. 34 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి కనపడుతున్నాడా రాష్ట్రంలోనే? అదే నేను చెప్తున్నాను. రాష్ట్రంలోనే 8,20,000 ఉద్యోగాలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అన్ని రకాల కలిపిన వాళ్ళందరూ కలిపినా కూడా ఉద్యోగాలు ఉన్నది ఆ మాత్రమే. కానీ ఎక్కడ ఆయన ఉద్యోగాలు ఇచ్చినట్టు అక్కడ కనపడుతుంది? ఆయన చెప్పింది 34 లక్షలు అంటాడు, ఒకసారి 40 అంటాడు, ఒకసారి 6 లక్షలు అంటాడు. ఆ లెక్కలకి ఒక కౌంటింగ్ లేదు. సో ఒక్కొక్క ప్రెస్ మీట్కి కూడా మార్పు అనేది వచ్చేస్తుంది. సో ఏదనేది ఒకటి బ్యాలెన్స్ కరెక్ట్గా ఆయనకి రాసిచ్చిన వాళ్ళైనా ఒకే అంకి మీద స్థిరంగా మాట్లాడితే బాగుంటుంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రెస్ మీట్ 40 లక్షలు అంటారు, ఈ రకరకాల ఇవి చెప్తూనే ఉన్నారు. సరే, అన్ని లక్షల ఉద్యోగాలు కల్పించి ఉంటే ఈరోజు యువత ఎందుకు బాధపడుతుంది? ఈరోజు యువత ఎందుకు కష్టంగా ఉంటుంది? వాళ్ళు ఎందుకు రాష్ట్రాలు వదిలిపోయి పక్క రాష్ట్రాల మీద డిపెండ్ అవుతున్నారు? సో నువ్వు కల్పించిన ఉద్యోగం ఏదైనా ఉందా అంటే వాలంటరీ ఉద్యోగం. ఆ వాలంటరీ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు, అది కూడా కాంట్రాక్ట్. 4 ఏళ్ళకి కాంట్రాక్ట్ చేసుకున్నావు, 4.5 సంవత్సరం 4 ఏళ్లకే కాంట్రాక్ట్ చేసుకున్నావు. దాని తర్వాత వాళ్ళని వదిలించుకోవాలని చూసావు, వాళ్ళని రాజీనామా చేసే విధంగా ప్రేరేపించావు, వాళ్ళని రాజీనామా చేసేసేయండి అని ప్రేరేపించావు. ఆల్రెడీ వాళ్ళకు ఉద్యోగాలు కూడా లేకుండానే చేసావు. అంటే 10th దగ్గర నుంచి కూడా నువ్వు ఇంజనీరింగ్ చదువు, MBA చెయ్యి, ఏమైనా చెయ్యి, సో నీకు వచ్చే ఉద్యోగం 5,000. అదే నువ్వు కల్పించిన ఉద్యోగం. సో ఒక్క మెగా డిఎస్ అయినా ఆయన రిలీజ్ చేశారా? ఒక్కసారైనా లేదు. ఎందుకు చేయలేదు అంటే ఆయనకి ఒకటి, యువతకి ఆయన ఉంచుకోవటం, యువత అనేది క్వశ్చన్ చేస్తారు ఎప్పుడు కూడా. ఇక్కడ ఒకటే ఆలోచించాలి. సరే, రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, కొంచెం వ్యాపారస్తులు కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతారు. రైతులు అనే వాళ్ళు నోరు తెరిచి కూడా క్వశ్చన్ చేయలేరు. యువత అనే వాళ్ళకి ఆ ఉత్సాహం కానివ్వండి, ఆ వేడి రక్తం కానీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళనే రాష్ట్రంలో ఉంచకూడదు అనేది ఆయన డెసిషన్ తీసుకున్నాడు. రాష్ట్రంలో వాళ్ళని ఉంచకుండా ఉంటే పక్క రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోతే నేను చెప్పిందే నడుస్తుంది, నేను చేసిందే జరుగుతుంది అనే ఒక ఆలోచనతో, ఒక కుట్రపూర్వకంగా ఆలోచించి వాళ్ళని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయేటట్టు లేకుంటే విదేశాలు వెళ్ళిపోవాలే కానీ ఉంటే తాగుబోతులు మద్యానికి బానిసలు చేయడం ఇదే చేశాడు. సో దాని గురించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు తలుచుకుంటే ప్రజలందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వకపోగా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఎవరు కూడా సహించేటట్లేరు. ఇంకోటి మేడం, ఇప్పుడు బెదిరింపు రాజకీయం, కంపెనీలను తరిమేస్తున్నారు అనేసి కూడా కామెంట్ చేశారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా విచిత్రమైనది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ఇంకా ఎలా ఆలోచించాలో తెలియట్లేదు. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా, అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా, ఆయనకి మతి భ్రమించిందా, ఏం అర్థం కావట్లేదు. ఆయన హయాంలో జరిగిన అంటే వచ్చిన కంపెనీలంతా ఏ రకంగా తరిమేశాడు అంటే మనం చూస్తే స్టార్టింగ్ మనం తీసుకున్న ఒక కియా కంపెనీని తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల కష్టపడ్డారో వాళ్ళని ఒప్పించి. అంటే రాష్ట్రం కొత్తగా పెట్టాం, ఆ రాష్ట్రంలో కంపెనీ రావాలి అని అన్నప్పుడు సో ఎవరైనా ఎంతైనా ఆలోచిస్తారు బయట దేశం నుంచి రావాలి అన్నప్పుడు. అలాంటిది ఒక కారు కంపెనీ తీసుకొచ్చి పెడితే గోరెంట్ల మాధవ్ లాంటి వ్యక్తి వాళ్ళని కొట్టడం, వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడటం, వాళ్ళు భయపడి ఇక్కడ స్పేర్ పార్ట్స్ పెట్టాల్సింది చెన్నైకి తీసుకెళ్ళిపోవటం కానివ్వండి. అంటే ఉన్న కంపెనీని వాళ్ళు స్పేర్ పార్ట్స్కి ఇంకొక చోట బ్రాంచెస్గా పెడితే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందేది. కానీ వాళ్ళు పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయారు. మనం అది వీడియోలో లైవ్లో విజువల్స్ చూసాం, ఏ రకంగా వాళ్ళని నెట్టడం, తొయ్యటం, గొడవ పెట్టడం. ఇంకోటి లులుమాల్ రానివ్వకుండా అంటే పక్క రాష్ట్రాలతో కుమ్మక్కయి ఆ రోజున తెలంగాణతో కేసీఆర్ గారితో కుమ్మక్కయి పక్క రాష్ట్రాలకి ఏ విధంగా కంపెనీలు పంపించాడనేది చూసాం. ఒకటి లులుమాలే కావచ్చు, ఇంకొకటి వచ్చి అమర్ రాజా బ్యాటరీ కావచ్చు. అమర్ రాజా కూడా పొల్యూషన్ ఇదంట, దానికని అది క్లోజ్ చేసేయాలంట కొన్ని సంవత్సరాలుగా. అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా అమర్ రాజా ఉంది కదా అక్కడే. సో ఈయన వస్తే మటుకు దాన్ని తరిమేసేయాలా? సో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ వస్తుందా? దాని మూలన 130,000 ఉద్యోగాలు వస్తున్నాయి. సో అంటే దాని మూలన అంటే ఉద్యోగాల అవకాశాలు 130,000 వస్తే దాని వెనకాల అంటే ఒక కంపెనీ పెడితే దాని వెనకాల సరౌండింగ్ షాప్సే కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇంకొకళ్ళు ఇంకెంతమంది బాగుపడతారు? కొన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది. అట్లాగా TCL కానివ్వండి, చాలా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలే కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ హబ్లే కావచ్చు, శ్రీ సిటీ లాంటిదే కావచ్చు, ఎయిర్పోర్ట్సే కావచ్చు, అన్నీ అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాయి. ఇంత సక్సెస్ఫుల్గా ఈ రోజున ఇన్ని జరుగుతుంటే అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి.
రాష్ట్రం ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది అంటే చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నట్టే కనపడుతుంది ఇది. అంటే కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధికి కూడా ఇంకా తెరలు కట్టుకునే మాట్లాడుతున్నట్టే కనపడుతుంది ఆయనకి. సో ఫస్ట్ ఆయన ప్రజల్లోకి వచ్చి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో ఏమీ చేయకుండా తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటంలో ఏమీ ఉపయోగం లేదు. అది కూడా కాకుండా వేరే ఛానల్స్ని పిలిపించి మాట్లాడితే దానిలో నీకు వాళ్ళైనా కొంచెం అడిగే క్వశ్చన్ లేనా అప్పుడైనా ఎత్తుక్కొని మాట్లాడటానికి ఉంటుంది. నీ సొంత ఛానల్ సాక్షికి ఒక్కటే కూర్చోపెట్టుకొని మాట్లాడితే వాళ్ళు అడిగింది కూడా ఏం అడుగుతారు, నిన్ను మెప్పించడం కోసం అడుగుతారు. నువ్వు నీ సంతోషం కోసం నువ్వు ఏదో ఒకటి చెలుక్తులేసి వెళ్తావు. కానీ అది కాదు కదా. సో ఎక్కడ ఏం జరుగుతుందనేది ఫస్ట్ తెలుసుకోవాలి, దాని తర్వాత మాట్లాడటం మంచిదిగా ఉంటుంది. ఇంకోటి మేడం, ఫ్రీ బస్ అనేది చాలా చిన్న విషయం. అమరావతి రాజధాని పైన కూడా వెటకారంగా మాట్లాడాడు. ఇది ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే మహిళలకు విలువ ఇవ్వకపోవటం. ఓకే. సో ఆయన మాట్లాడిన మాటలు నేను కూడా విన్నాను. సో ఆయన పులివెందులకు అంటే మా రాయలసీమ మహిళలందరూ కూడా బస్సులు వేసుకొని అమరావతికి, బాబు గారు అలా చెప్పలేదు. ఆ జిల్లా వరకే వర్తిస్తుంది. ఆ జిల్లా వరకు, ఏ జిల్లా మహిళలు అయితే ఉమ్మడి జిల్లాల వరకు వాళ్ళు అక్కడి వరకు వాళ్ళు అంటే ఒక బ్యాంక్ పని మీద వెళ్ళొచ్చు, ఒక బిజినెస్ పని మీద వెళ్ళొచ్చు, చదువుకోవటానికి వెళ్ళొచ్చు. ఇలా రకరకాల పనుల మీద మహిళలు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఆ స్కీమ్ తీసుకొచ్చారు. అంటే మహిళలకి స్వేచ్ఛ కల్పించడం కూడా ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలి, మహిళల గురించి ఆయన ఏ రోజు కూడా పట్టించుకున్నది లేదు. మహిళలకి అంటే మనం చూసాం గతంలో అరాచకాలు ఏ రకంగా జరిగాయి, మహిళలకి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి మీద ఏదైనా కేసులు ఉన్నా కూడా. అంటే మనం చూసాం అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడు కూడా ఒక వాళ్ళ సిస్టర్ని రక్షించుకోవటానికి మాట్లాడిన మాటల్లో ఆ అబ్బాయిని తగలబెట్టిన విధానం కూడా. సో అంటే మహిళలకి ఏ రోజు ఆయన ఇంపార్టెంట్ ఇవ్వలేదు. సరే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఏదైనా ఒక రంగంలో అభివృద్ధి చెందాలంటే డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకున్నప్పుడు ఒక రవాణా ఖర్చులైనా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు తీర్థయాత్రలు చేయండి అని చెప్పలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ మీరు చూడండి, 2 రకాల అర్థాలు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అమరావతి చూడటానికి వస్తారు అలానే అంటే అక్కడ మేనేజ్ చేసే మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన రాష్ట్రం మొత్తం ఇస్తారని చెప్పలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈయన అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నారు, మీరు రాష్ట్రం మొత్తం చుట్టొచ్చు అని. అంటే చేంజ్ చేస్తున్నాడు మాటలు. ఇచ్చిన మాట ఒకటి, ఈయన మాట్లాడే మాట ఒకటి. ఇప్పుడు అక్కడ గుంటూరు జిల్లా వాళ్ళు అమరావతి వెళ్ళి చూస్తారు, కాదనలేదు. కానీ పక్క జిల్లాల నుంచి కూడా ఎలా వచ్చి చూస్తారు? మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాడు, జనాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఈ డైవర్ట్ చేసేది ప్రజలందరికీ తెలుసు. నువ్వు అది కూడా చేయలేని వాడివి, చేసే వాళ్ళని చూసి ఎందుకు ఓర్చలేకపోతున్నట్టే కనపడుతుంది. అంటే మహిళలకు మీకు ఇది కూడా రాకూడదు, మీరు ఇళ్లలోనే ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టే ఉంది. మహిళలు ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా దగ్గర నుంచి మహిళలకి ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కల్పించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి తెలుగుదేశం పార్టీయే సమానంగా ఆస్తిలో హక్కు కల్పించింది మహిళలకు అందరికీ. సో దాని తర్వాత 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించింది. అంటే ఎంత ముందు చూపు మహిళల మీద తెలుగుదేశం పార్టీకి, అది అందరూ మహిళలకి తెలిసిన విషయమే. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ బస్సును గురించి మాట్లాడటం ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇంకొకటి, నువ్వు చేసిన అమరావతి చూస్తే ప్రజలకు కూడా కడుపు మండుతుంది. నిజంగా అలాంటి అవకాశంగాను వస్తే, నిజంగా అలాంటి ట్రిప్ మేబీ ఇచ్చినా ఇవ్వచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు, అమరావతి వచ్చి చూసిపోండి అని. ఎందుకంటే అది బాగు చేసిన తర్వాత అది కూడా ఇస్తారేమో, వెయిట్ చేసి చూడొచ్చు కదా. సో నువ్వు చేసిన 5 ఏళ్ళు నువ్వేమీ చేయింది అందరూ వచ్చి చూసిపోయిన వాళ్ళు ఉన్నారు, చూసి తిట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టీవీ విజువల్స్లో చూసిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన 33,000 ఎకరాలని కంప చెట్లతో, అంటే అక్కడ చెట్లతో దాన్ని ఎంత సర్వనాశనం చేశావు అనేది అందరూ చూశారు కదా. ఇంకా చూడాల్సింది ఏముంది? ఇంకా చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూసిపోతూనే ఉన్నారు. కానీ అది మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈ విజువల్స్ ఆ విజువల్స్ చూస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా అమరావతికి మహిళలు వచ్చి చూసిపోయే రోజు కూడా వస్తుంది. నువ్వు దాని గురించి అంతగా బాధపడిపోవాల్సిన అవసరం లేదు. వచ్చి డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది, మన సిటీలో మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి క్యాపిటల్ సిటీ ఎలా ఉందని చూసిపోయే రోజులు కూడా వస్తాయి. దాని గురించి నువ్వేం బాధపడాల్సిన పని లేదు. అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తొందరగా కంప్లీట్ చేసి నీకు చూపిస్తారు. ఇంకోటి మేడం, తల్లికి వందనం బడ్జెట్ పైన చవాకులు చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? తల్లికి వందనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ తల్లికి వందనం అని చెప్పి ఆయన గతంలో ప్రతి బిడ్డకి ఇస్తానన్నాడు. అది కూడా చెప్పింది ఎవరు? భారతిరెడ్డి గారు. నీకు 3 బిడ్డలున్నా ఇస్తాము,
ఒక్కొక్కరికి 3 బిడ్డలు ఉన్నా ఇస్తాం, 2 బిడ్డలు ఉన్నా ఇస్తాం అన్న ప్రతి వాళ్ళకి ఇస్తారని చెప్పారు. కానీ అక్కడ జరగలేదు కదా. అక్కడ ఎక్కడ ఇచ్చారు? 1 బిడ్డకి ఇచ్చారు. ఆ 1 బిడ్డకి ఇస్తూ కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వనే లేదు. దాని తర్వాత ఒకసారి కరోనా అన్నారు, ఒక 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు కూడా ఇచ్చి 13,000 ఇవ్వటం జరిగింది. 15,000 అనేది వాళ్ళ అకౌంట్లో చెప్పటం, 2,000 రూపాయలు వీళ్ళు కట్ చేసి వేయటం. ఎందుకంటే అది బిల్డింగ్ మరమ్మతులు, బాత్రూమ్స్కి మరమ్మతులు చేయడానికి ఆ 2,000 రూపాయలు వీళ్ళు కట్ చేసుకోవటం జరిగింది. అక్కడ ఇచ్చింది ఎంత? 13,000. సో మీరు ఇస్తానన్నది ఎంతమందికి? ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామన్నారు. ఇచ్చింది ఎంత? 13,000 ఇచ్చారు, ఒకళ్ళకి ఇచ్చారు. సో నువ్వు మాట తప్పావా? ఎవరు మాట తప్పారు ఇప్పుడు? సో మాట తప్పిన వాళ్ళు మీరే. మళ్ళీ ఈరోజు దాని గురించి మీరు మాట్లాడటం ఒకటి, దాని గురించి ఎక్కువగా చెప్తూ వెళ్ళింది ప్రజల్లోకి కూడా భారతిరెడ్డి గారు. దాన్ని పబ్లిసిటీ చేసింది కూడా. ప్రతి చోట వెళ్ళిన చోటంతా కూడా ఆవిడే మాట్లాడారు ఆ మాట. సో ఈరోజు అది మీరే మహిళలకే కాదు పిల్లల విషయాల్లో కూడా 2,000 కూడా కక్కుర్తిపడ్డారు. అలాంటి వ్యక్తులు మీరు బాత్రూములు మరమ్మతులు అనటం అనేది కానివ్వండి, దానికి ఒక డబ్బులు అనేది గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. బిల్డింగ్ మరమ్మతులు అనేది ఎవరి బాధ్యత? పిల్లల బాధ్యత కాదు కదా. బిల్డింగ్లు ఎవరు కాదు అంటే బిల్డింగ్ మరమ్మతులు కానీ, స్కూల్ రిపేర్స్ బిల్డింగ్లో కట్టించడం కానీ అది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. కానీ అది కూడా పిల్లలే తీసుకోవాలా? పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవాలా? అంటే అలా ఆలోచన విధానం అది. సో ఈ రోజున అది సక్సెస్ఫుల్గా బాబు గారు నెక్స్ట్ ఇస్తానన్నారు కదా, ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తానన్నారు కదా. సో అది జీర్ణించుకోలేకపోతున్నాడు. అది సక్సెస్ఫుల్గా ఇస్తే కష్టం కదా అనే ఆలోచనలతో ఈరోజు దాని మీద ఒక అక్కస్తో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. థ్యాంక్స్ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే.